మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారి పాలిట భక్షకులుగా మారుతున్నారు. కొంతమంది కీచక పోలీసులు చేసే చేష్టల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. సామాన్యంగా పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి, కానీ ఓ రక్షక భటుడు భక్షకుడిగా మారిపోయి ఒక యువతిని కాటేశాడు. సమస్య చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని న్యాయం చేస్తానని నమ్మించి లోబర్చుకుని గర్భవతిని చేశాడు. ఆపై బెదిరింపులకు దిగాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడ్చల్ జిల్లా ఇంద్రానగర్ కాలనీలో ఉండే యువతి డబ్బుల విషయమే తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి తన సెల్ ఫోన్ నెంబర్ను యువతికి ఇచ్చాడు. ఆమెను తన ఇంటికి రప్పించి పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ను నమ్మిన యువతి తనతో శారీరకంగా దగ్గరైంది. ఈ క్రమంలోనే యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఇది సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రత్నకుమార్, రత్నకుమార్ కేసు న్యాయం చేస్తానని చెప్పని యువతిని మోసం చేసినటువంటి ఒక కానిస్టేబుల్ నిర్వాహకం తాజాగా బయటపడింది. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సరిగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్ ను రిమాండ్ చేశారు. సో ప్రస్తుతం మనకు పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మేడ్చల్ జిల్లా ఇంద్రనగర్ కాలనీలో ఉన్నటువంటి ఓ యువతి తనను కొంతమంది డబ్బుల విషయమై అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు, ఇంటి చుట్టూ వస్తూ ఇబ్బంది పెడుతూ తనను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారు అన్నటువంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసేందుకు గత మార్చిన తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ఇక అదే సందర్భంలో అక్కడ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి ఒక క్రైమ్ విభాగానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి తన సమస్యను నేను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆమెకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏ విషయం ఉన్నా సరే తనకు ఫోన్ చేయాలి, నేను ఈ కేసులో నీకు న్యాయం చేస్తానంటూ కూడా తనకు మాయమాటలు చెప్పాడు. ఇక ఆ తర్వాత రోజు తను న్యాయం చేస్తాడని చెప్పాడు కదా అని యువతి అతనికి ఫోన్ చేసి కేసుకు సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో లాయర్ తో మాట్లాడిస్తాను అంటూ కూడా ఇంటికి పిలవడం జరిగింది. ఇంటికి పిలిచి ఆమెను మభ్యపెట్టి మాయమాటల్లోకి దించి తనను శారీరకంగానూ లైంగిక దాడికి పాల్పడటం జరిగింది. ఇక ఇలాగే పలుసార్లు చేస్తూ యువతి చేయడంతో గత ఏడాది ఆమె గర్భం దాల్చింది. ఇక ఆ తర్వాత ఇది గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు కానిస్టేబుల్ సుధాకర్. అయితే ఆగస్టు 15న యువతి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేసి చేయడంతో అప్పటి వరకు కూడా తనకు పెళ్లి కాలేదు అని మాయమాటలు చెప్పినటువంటి సుధాకర్ రెడ్డి ఒకసారిగా గత ఆగస్టున ఫోన్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆ ఫోన్ కాల్ అనేది అతని భార్య లిఫ్ట్ చేయడంతో అతనికి పెళ్లైనటువంటి విషయాన్ని యువతి తెలుసుకొని నిలదీసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక అందులో భాగంగానే ఈ విషయం బయటకు రావడంతో ఎలాగైనా యువతి నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే రివర్స్ లో ఆమె మీదే తిరగబడి అనేక సందర్భాల్లో ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించడం జరిగింది. అలాగే ఇతర సన్నిహితులు, కుటుంబ సభ్యులతో ఆమె మీద దాడి చేయించాడు. వీటన్నిటికీ సంబంధించి ఇమీడియట్ గా పోలీసులను ఆశ్రయించింది యువతి. గత డిసెంబర్ 16న సుధాకర్ రెడ్డి తన కుటుంబంపై తనపై యువతిని బండి మీద తీసుకెళ్లి తిరుమపూర్ సమీపంలో కిందికి చూసినటువంటి ప్రయత్నాలు చేశారు. ఆమెను చంపేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆమె గాయాల పాలైంది. సో ఇదంతా తెలిసిన తర్వాత ఇమీడియట్ గా అనేక సందర్భాల్లో కూడా అతని నుంచి తప్పించుకున్నటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ అటు కానిస్టేబుల్ సుధాకర్ ఆమెను వదలకపోవడంతో చేసేది లేక ఇమీడియట్ గా అతని మీద పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అతను చేసినటువంటి ఈ గుట్టంతా కూడా బయటపడింది. ఇమీడియట్ గా సుధాకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.